అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో మార్కెట్లో మనకి రకరకాలైన పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయి. వీటిల్లో ఈ పెద్ద మిరపకాయలు ఉంటాయి. వీటితో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మా బ్యాక్ యార్డ్లో కాసాయి. సో వీటిలో కొంచెం చిన్న పెద్ద ఉన్నవి ఒక 8 కాయలు తీసుకుని నేను వీటిని శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు తరిగి వీటిని నూనెలో వేయిస్తున్నాను. ఈ కాయలు మరీ కారంగా లేవు, అలానే చప్పగా కూడా లేవు, కొద్దిగా కారం ఉన్నాయి. సో గింజలతో పాటు మనం పచ్చడి చేసేసుకుంటే కారం సరిపోతుంది. ఒక ముగ్గుల్లో ఒక చెంచా నూనె వేసుకుని నూనె వేడెక్కాక ఈ కట్ చేసి పెట్టిన ముక్కల్ని దాంట్లో వేసేసి ఒకసారి కలిపేయండి. మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడకపెట్టండి. ఆ తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలపండి. మరీ ఎక్కువగా ఉడకపెట్టవలసిన అవసరం లేదు. కొద్దిగా ముక్కలు ఇలా వడిలిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలు వేడిగా ఉండగానే వీటి మీద ఒక బుల్లి నిమ్మకాయ సైజు చింతపండుని దీని మీద వేసేసి ఒకసారి కలిపేయండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుని వాటిని ఒకసారి ముక్కలుగా తరిగేసి ఈ మిరపకాయ ముక్కల మీద వేసేసి ఒకసారి కలిపేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఫుడ్ ప్రాసెసర్లోకి తీసుకోండి. పచ్చిమిరపకాయల్లో కారం మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక ఒక 4 కారం ఉన్న మిరపకాయలను కూడా వీటితో పాటు వేయించి వాటిని కూడా గ్రైండ్ చేసుకోండి. లేదంటే 4 ఎండుమిరపకాయలని నూనెలో వేయించి ఆ వేయించిన ఎండుమిరపకాయలని వీటితో పాటు గ్రైండ్ చేసుకోండి. నాకైతే ఈ కాయల్లో ఉన్న కారం సరిగ్గా సరిపోయింది అనిపించింది. దీంట్లో ఒక 1/2 టీ స్పూను బెల్లం వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు, కానీ బెల్లం ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసి వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు పోపు వేయించుకోవడానికి ఇదే మూకుట్లో 2 చెంచాలు నూనె వేసుకుని వేయించండి. నూనె కాగాక అందులో 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా మెంతులు వేస్తున్నాను నేను. ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. ఇవన్నీ కలిపి మాడిపోకుండా ఒకసారి కలుపుతూ ఉండండి. ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా తుంచి వేసుకుని కొద్దిగా ఇంగువ, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించండి. ఇప్పుడు ఈ వేగిన పోపులో కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని దీంట్లో వేసేసి ఈ పోపులో వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఈ పచ్చడి అన్నంలోకి చపాతీల్లోకి బాగుంటుంది. అంతేకాకుండా దోశల్లోకి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి పుల్ల పుల్లగా, కొంచెం తీయగా, కారం కారంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక 3-4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు. ఇదండి మా పచ్చిమిరపకాయల పచ్చడి ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ ఒకసారి చూడండి. నచ్చినవి ఏమైనా ఉంటే ట్రై చేయండి. అంతేకాకుండా శశిరేఖాస్ కిచెన్ ఇంగ్లీష్ ఛానల్ కూడా చూసి ఆ రెసిపీని కూడా మీరు ట్రై చేయవచ్చు. నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయడం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.